పెద్దాపురం మండలం వాలతిమ్మాపురం వద్ద నిర్మించిన గృహాల లబ్ధిదారులు పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. తమ వద్ద నుండి గృహాల కొరకు వసూలు చేసిన డిపాజిట్ సొమ్ములను తిరిగి వెనక్కివ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. బ్యాంక్ అధికారులు అప్పుడొకలా చెప్పి ఇప్పుడు మరోలా వడ్డీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తూ కమిషనర్ పద్మావతికి వినతి పత్రం అందించారు. మేము కట్టిన డిపాజిట్ సొమ్మును బ్యాంక్ లోనుకు జమ చేసి ఆ సొమ్మును వడ్డీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. డిపాజిట్ సొమ్ములకు వడ్డీలు ఇవ్వకుండా లోన్ సొమ్ములకు మాత్రం వడ్డీలపై వడ్డీలు వేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్నాము. ఎలాగా మాకు 500 ఫ్రీగా ఇచ్చేసారు హౌస్, కానీ 50,000 ₹1,00,000 కట్టమని మాకు బ్యాంకు లోను కట్టమని పంపించారు సార్ నోటీసులు. నేను ఇప్పటి వరకు బ్యాంకుకి 50,000 వరకు కట్టాను సార్. కానీ ఇంకా నేను 4 నెలలు ఆపానని 4 నెలలకి కూడా ఆ సార్ 4 నెలలకి మొత్తం నా అకౌంట్ బ్లాక్ చేస్తారు సార్. నా జీతం పడుతుంది అది బ్లాక్ చేస్తారు. నాకు మొన్న కూడా డబ్బులు అయ్యి పట్టేస్తారు 12,000, అవి కూడా బ్లాక్ చేస్తే ఏంటి సార్ అని ఇలా బ్యాంక్ మేనేజర్ గారికి నేను వెళ్ళి అడిగితే ఇలా లోన్ ఉన్నదని బ్లాక్ చేస్తున్నాం అమ్మ, మీరు మొత్తం లోన్ క్లియర్ చేసుకుని మళ్ళీ మామూలుగాని మీరు కట్టేసుకోండి అని చెప్పినారు సార్. కానీ మేము వడ్డీలే కడుతున్నామా అసలే కడుతున్నామా సార్, గోల్డ్ డబ్బులు అలా కట్టవలసి వస్తుంది. మాకు ఈ అపార్ట్మెంట్కి ₹1,00,000 50,000 కూడా 500 ఎలా ఫ్రీగా ఇచ్చారో మాకు అలా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు ఇక్కడ కమిషనర్ ఆఫీస్ వరకు రావడం జరిగింది సార్. మేము టిక్కు అపార్ట్మెంట్స్ చాలా బాధపడుతున్నాం సార్. లోన్లు వడ్డీలు కట్టుకోలేక ఎంత బాధపడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం సార్. నేను 16,000 కట్టాను సార్. నేను యూనియన్ బ్యాంక్కి 16,000 కట్టాను సార్. నమస్తే, నా పేరు జవాద్ చంద్రకళ అండి. మేము వాలతిమ్మాపురం పెద్దాపురం. ఇప్పటి వరకు చాలా కష్టపడి మేము ₹1,00,000 బయట వడ్డీలు కట్టమండి, బ్యాంక్ వాళ్ళు వేసేదానికి వడ్డీలు కట్టమండి. మేము దేనికి వడ్డీలు కట్టాలి సార్? అసలు మేము చాలా బాధలు పడుతున్నామండి. పిల్లలతో తిరుగు ఎంతలాగో మాకు చాలా ఇదిగా ఉంటుంది సార్. ఎలాగన్నా సరే మాకు చంద్రబాబు నాయుడు గారు అందరూ అర్థం చేసుకొని మాకు ఎలాగన్నా సరే ₹1,00,000 మా ఫ్లాట్ మాకు అందేలా చెయ్యాలి సార్. మేము అసలు కట్టుకోలేకపోతున్నాం సార్. పిల్లలతో ఉన్నామని ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా అని ₹1,00,000 బయట అప్పు చేసి మరి కట్టాను సార్. ఈ రోజుల్లో బ్యాంకులు పెట్టి ప్రజలకి తట్టుకోలేకపోతున్నాం సార్. ఆడవాళ్ళు అందరం పోలి ఊళ్ళోకి వెళ్ళాలి, చాలా ట్రబుల్గా ఉంటుంది సార్. మాకు ఆటోలకి అది పిల్లలకి స్కూల్ కూడా లేదు సార్. మాకు అక్కడ ఎంత బాధగా ఉంటుంది సార్. మాకు పైన మొత్తం ఫ్లాట్లు ఇచ్చారు కానీ మొత్తం లీకేజ్ చేయండి చేస్తామని చెప్పి ఇప్పుడు వచ్చి మాకైతే చేయలేదు సార్. ఇప్పుడు ఈ ₹1,00,000 తెచ్చుకున్న బయట వడ్డీలో కడతామండి. లేదనుకోండి మేమేమన్నా పైన లీకులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ లీకులు 30,000 40,000 చేయించుకోమండి. ఎలా చేయించుకుంటాం సార్? నమస్తే అండి. ఏపీ వాలతిమ్మాపురం రోడ్ డిక్కో ఇల్లు పెద్దాపురం మాట్లాడుతున్నాను అండి. నా పేరు నాగమణి. రిజిస్ట్రేషన్ అయినప్పుడు డిక్కో ఇల్లు రిజిస్ట్రేషన్ అయినప్పుడు అందులో పూర్తిగా మెన్షన్ చేసి ఉందండి. ఏమని మీరు కట్టిన ₹1,00,000కి 50,000 తిరిగి ఇచ్చేస్తాము అన్నారు. మాకు రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకు వాళ్ళు మాకు లోన్ ఇచ్చేటప్పుడు ఆ 50,000 ఆపాలి కదండి. గవర్నమెంట్ తీసుకోకూడదు కదా. ఒకవేళ తీసుకున్న పక్షాన మా లోన్లో కటింగ్ అవ్వాలి కదండి. మాకు ఇచ్చిన ₹3,60,000 ₹3,00,000 ₹10,000 మాకు చూపించాలి. అది కాగా మాకు రిజిస్ట్రేషన్ అయిన కాడండి ఇల్లు ఇవ్వడం లేటు, ఇల్లు ఇచ్చిన కాడండి రిజిస్ట్రేషన్ అయిన డేట్ కాడండి మమ్మల్ని వడ్డీ కట్టమంటున్నారు. కడదాం కదా అని డబ్బులు పట్టుకెళ్తే ముందు ఇంట్రెస్ట్ అంతా పే చేసేయండి, తర్వాత వాయిదాలు కడదు కానీ అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు మేము కట్టిన ₹1,00,000 మాకు తిరిగానే ఇచ్చేయండి. లేదంటే ఉచితంగా ఏ బ్లాక్ వాళ్ళకి ఎలాగైతే 500కి ఇల్లు ఎలాగైతే ఇచ్చారో అదే 50,000కి అదే ₹1,00,000 మాకు ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుకుంటున్నాము. మాకు తగ్గుద్దండి. నోటీసులు, ఫోన్లు, మెసేజ్లు మాకు ఇవే వస్తున్నాయండి. ఇంతకన్నా విన్నవించుకునేది ఇంతకన్నా ఇంతమంది లబ్ధిదారులు అందరూ ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి సమస్య చెప్పుకుంటున్నారంటే అక్కడికి ఎంత బాధపడుతున్నామండి. ఒక బస్సు సదుపాయం లేకపోయినా మేము ఇచ్చిన ఇంట్లోకి వెళ్ళి ఉంటున్నామండి. మాకు ఇల్లు లేక, వాటర్ సదుపాయం లేకపోయినా ఇల్లు ఉంటున్నామండి. పిల్లల స్కూల్ సదుపాయం లేదు. కనీసం మాకు ముందు ఏమన్నారు 2 ఫ్లోర్లు అన్నారు, ఇప్పుడు 4 ఫ్లోర్లు అయిందండి. డ్రా అన్నారు. డ్రా ప్రకారం ఏదైతే వస్తుందో అది నిర్ణయం ప్రకారంగా మేము వెళ్ళామండి. అక్కడ ఏ సదుపాయాలు లేకపోయినా మాకు ఇల్లు లేక మేము కట్టిన ₹1,00,000కి మేము ఉండాలని చెప్పి ఉన్నందుకు మాకు ప్రతిసారి వచ్చిన నోటీసులకి మెసేజ్లకి ఏం సమాధానాలు చెప్పాలో తెలియక ఒక రకమైన భయభ్రాంతుల కింద ఉంటున్నామండి. అందుకని చెప్పేసి ఈ డిట్కో ఇళ్ళకు నమస్కారం అండి బాబు. కడితే మీరు పూర్తి లోన్ మాకు ఏ బ్లాక్ వాళ్ళతో సమానంగా BCకి కూడా కొట్టండి. లేదంటే మా ₹1,00,000 మాకు రిటర్న్ ఇచ్చేస్తే మీ ఇల్లు మీకు రిటర్న్ ఇచ్చేస్తామండి.